శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. హరి ఓం. నేను ఈ మధురవాడ ప్రాంతానికి అష్టలక్ష్మీ దేవాలయానికి రావడం ఇదే ప్రప్రథమం. కానీ ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం, ఈ దేవాలయం యొక్క దివ్యమైన శోభ చూసిన తరువాత నిజంగా పరదేవత యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణమే నన్ను ఇవాళ ఇంత గొప్ప రోజున శ్రవణమాసపు శుక్లపక్ష శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి నైమిత్తిక తిథి యొక్క ప్రదోష సమయమునందు పరదేవత ఈ ప్రాంగణమునందు కూర్చుని 4 మాటలు చెప్పగలిగినటువంటి మహద్భాగ్యాన్ని కృపచేసి నన్ను తరింపచేసింది అన్న భావన కలిగింది. మీ వంటి సౌజన్యమూర్తులు భక్తుల ఎదుట పరదేవతా స్వరూపమైనటువంటి లలితాపరాభట్టారిక వైభవం గురించి 4 మాటలు చెప్పడం చాలా అదృష్టం. అయితే ఇవాళ జరిగేటటువంటి నైమిత్తిక తిథిని దృష్టిలో పెట్టుకుని నేను ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావన చేస్తాను లలితా వైభవంగాని. మనం ఇవాళ వరలక్ష్మీ వ్రతం చేశాం. వరలక్ష్మీ వ్రతం యొక్క ప్రధాన ప్రయోజనమేమి అంటే సౌభాగ్యము నిలబెట్టుకొనుట, పుత్రపౌత్రాభివృద్ధిని పొందుట. సౌభాగ్యము అన్న అంతర్భాగమే పతిస్థానము దీర్ఘాయుష్మంతుడై నిలబడుట, ఇల్లు సకల సమృద్ధితో ఉండుట. సకల సమృద్ధి అన్న మాటకు అర్థం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. రామాయణం బాలకాండలో నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు వాల్మీకి మహర్షి. నాల్పభోగవాన్ అంటే అల్పభోగము లేనివాడు లేడు, అంటే అల్పభోగమే అనుభవించేవాడు ఎవడు లేడు. అయోధ్యాపట్టణం అల్పభోగం అంటే తక్కువ భోగం అంటే ఏమంటే అందరూ ఐశ్వర్యవంతులా కాదు. అల్పభోగము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవ్వరూ అసంతృప్తి ఉన్నవాళ్ళు లేరు. పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో దానితో తృప్తిగా జీవించగలిగిన వారే తప్ప నాకింకా ఈశ్వరుడు ఏదో ఇవ్వలేదని ఏడిచేవాళ్ళు ఉన్న భూమి కాదు. అది అయోధ్యాపట్టణం యొక్క విశేషం. సౌభాగ్యము అన్న మాటకి యథార్థమైన అర్థమేది అంటే తృప్తిని పొందుట. ఆ తృప్తి పొందనప్పుడు ఇన్నిస్తే తృప్తి. వైదికంగా అడగవలసినవి కొన్ని ఉంటాయి. సంతానం ఆరోగ్యంగా చక్కగా ఉండాలి, భర్త దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా తన 5వ తనం నిలబడాలి. ఇవి కోరుకోవడం దోషం కాదు. ఐశ్వర్యంలో ఎంత ఉంటే తృప్తి అంటే దానికి ఏమీ హద్దేమీ లేదు. కాబట్టి పరదేవత యొక్క స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి ఇవాల్టి రోజున చేసేటటువంటి వరలక్ష్మీ వ్రతం చేత ప్రీతురాలై ఆ తల్లి సౌభాగ్యాన్ని సంతానాన్ని చక్కగా కాపాడేటటువంటి లక్షణము కలిగినటువంటి విశేష తిథి.
ఆ వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి పవిత్రమైన రోజు కనుక తత్సంబంధం ఉండేటటువంటి విషయాన్ని నేను లలితాపరా భట్టారికా స్వరూపం గురించి మనవి చేస్తాను. సువాసిని స్వరూపమునకుండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అని ఒక ప్రశ్న. సువాసిని అంటే సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని లలితాపరా భట్టారికా స్వరూపానికి 2 నామాలు. సువాసిని ఆమె, సువాసినిగా ఈ లోకమునందున్నటువంటి స్త్రీలు. సువాసిన్యర్చన ప్రీత, అటువంటి సువాసినుల చేత అర్చింపబడుట యందు ప్రీతి పొంది ఉండేటటువంటి తల్లి. సువాసిని అన్న మాటకు అర్థం కేవలముగా వివాహమైనటువంటి స్త్రీ అన్నది మాత్రమే అర్థం చెప్తే, నిర్వచనం చెప్తే అది సంకుచితమవుతుంది, దాని పరిధి తగ్గించినట్లు అవుతుంది. సువాసిని అన్న మాటకి యథార్థమైనటువంటి అర్థం కేవలం పెళ్ళైపోయిన ఆడది అని కాదు. ఇప్పుడు శారదానవరాత్రులు వస్తున్నాయి, ఇంకా ఆశ్వీజ మాసం కొద్ది రోజుల్లో. అప్పుడు సువాసిని పూజ అని చేస్తారు ప్రత్యేకంగా. ప్రతిరోజు సువాసిని పూజ, బాల పూజ ఉంటాయి, కుమారి పూజ. అందులో సువాసిని పూజ చేసేటప్పుడు చాలా చోట్ల లక్ష్మీదేవి యొక్క నామములతో కానీ లలితా అష్టోత్తరం కానీ చేస్తూ ఉంటారు. కానీ అది కాదు, కల్పం అలా లేదు. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని పూజకి సంబంధించిన నామములనే చదవాలి. సువాసిని పూజలో ఈ లోకమునందు వివాహమైనటువంటి ఒక గృహిణి ఎందుచేత పూజ పొందడానికి అర్హురాలైందో తత్విశేషములను సమన్వయం చేస్తూ నామములు చెప్తారు. ఆ నామముల చేత ఆమె పూజార్హత పొందినది అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరదేవత సువాసిని, పరదేవతా లక్షణము ప్రకాశించినటువంటి గృహిణి సువాసిని. ఏమిటి దాని అర్థం అంటే, సువాసినికి కేవలముగా మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, సిగలో పువ్వులు, చేతికి గాజులు, చెవికి తాటంకములు ఇవే ప్రధానం కాదు. కొన్ని గుణములు ప్రధానములై ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే పతిభక్తి కలిగినటువంటిదై ఉండాలి. రెండవది బంధుజనుల యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినదై ఉండాలి. అన్నదానం చెయ్యడంలో, ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టడంలో అన్నపూర్ణా స్వరూపము యొక్క అంశని పొందినదై ఉండాలి. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినదై ఉండాలి. పెద్దల చేత మన్నన చేయబడినటువంటి నడవడి కలిగినదై ఉండాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ వాల్మీకి రామాయణం సుందరకాండలో ఆ తల్లి ఎంత గొప్పది అంటే మాన్యాగురు వినీతస్య అంటారు వాల్మీకి మహర్షి. ఆమె పెద్దల చేత పొగడబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి, అంచేత పెద్దల చేత అభినందింపబడినదై ఉండాలి. అటువంటి లక్షణములు కలిగి ఉన్నదైతే ఆమె సువాసిని పూజ పొందుటకు అర్హురాలు. కేవలము పెళ్ళైపోయిందండి అందుకుని తీసుకొచ్చి సువాసిని పూజకి కూర్చోపెడతాను అంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ శాస్త్రం అలా అంగీకరించదు. కేవలం పెళ్ళవడం సువాసినిత్వం కాదు, పెళ్ళి అయిన తరువాత ఈ గుణములను పొంది ఉండడం సువాసినిత్వం. ఆమె పుత్రపౌత్రాభివృద్ధి యందు అనురక్తి కలిగినదై ఉండాలి. నేను కొడుకుల్ని మనవల్ని చూడాలనేటటువంటి ఉత్సాహము కలిగినదై ఉండాలి. ఈ లక్షణములు ఉంటేనే సువాసిని. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అని అడిగారు. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అంటే తల్లి జగన్మాత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపానికి. ఆ తల్లి సువాసిని. అందుకే లోకంలో ఆమె అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాళ్ళు కూడా సువాసినిత్వమును పొందుతారు. ఆ సువాసిని, అసలు నిత్య సువాసిని అయిన అమ్మ సువాసిన్యర్చన ప్రీత, సువాసినుల చేత అర్చన పొందుట యందు ప్రీతి కలిగి ఉంటుంది. మీరు చూడండి, మనకి ఏదైనా ఒక వ్రతం చేస్తున్నారు అంటే ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేక నియమం ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే స్త్రీలు చేసేటటువంటి వ్రతములన్నీ కూడా రెండుగా మారుతాయి. ఒకటి వివాహపూర్వమునందు చేసేవి, ఒకటి వివాహానంతరము చేసేది. వివాహపూర్వం చేసేటటువంటి వ్రతాలకన్నిటికీ ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. వివాహానంతరము చేసేటటువంటి వ్రతములకన్నిటికీ ఫలితము ఒక్కటే, నా భర్త, నా మరిది లేదా మరుదులు
నా అత్తింటి వారు, బిడ్డలు, పుట్టింటి వారు కూడా సౌఖ్యంగా ఉండాలి. మొదట అత్తింటి వారిని చెప్తుంది, తర్వాత పుట్టినింటి వారిని చెప్తుంది. మగవాడు అలా చెప్పడం, ఆడదొక్కతే చెప్తుంది. అందుచేతనే ఒక స్త్రీని ప్రశ్నిస్తే అమ్మ మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడలని చెప్తుంది. అది వైదికం. అందుకే సీతమ్మ పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అంటుంది. స్నుషా నేను ఫలానా వారి కోడల్ని, దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. అందుకే మీరు ఇవాళ వరలక్ష్మీ వ్రతాన్ని చూసి ఉంటారు. వివాహపూర్వం వివాహానంతరం కూడా ఆడది చేసేటటువంటి వ్రతంలో తన కొరకు అని ఏమీ చేయదు. తన కొరకు అని చేసుకునేది ఏమి ఉండదు. మరి ఆమె ఏవి ఆమె యొక్క సుఖము, ఏది ఆమెకి ఆనందదాయకము అంటే ఆమె భర్త సుఖమే ఆమె సుఖము, ఆమె అత్తింటి వారి సుఖమే ఆమె సుఖము, ఆమె పుట్టినింటి వారి సుఖమే ఆమె సుఖము. వారి దుఃఖము ఆమె సుఖము కాదు, వాళ్ళ దుఃఖం ఆమె దుఃఖం. తనకి అంటూ సుఖము లేనిది కనుక, అంత త్యాగమూర్తి అయి జీవిస్తుంది కనుక, సువాసినీత్వము కలిగినటువంటి ఆడదాని వలన నెలకి పడేటటువంటి 3 వర్షములలో ఒక వర్షం పడుతుంది అన్నారు. మీరు ఇవాళ వరలక్ష్మీ వ్రత కల్పమును చూసి ఉంటారు. కల్పము అంటే ఇలాగే చెయ్యాలి అని ఋషి శాసనం చేస్తాడు. దాన్ని దాటి మీరు చేయకూడదు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేశామనుకోండి, అప్పుడు ఆ వ్రతము సిద్ధిస్తుందా అంటే అనుమానాస్పదం. వ్రతం చేసే ముందు గోమయంతో అలకలేదు. మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు. ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే అనుమానం అమ్మా అని చెప్తాను. ఎందుచేత భూమికి శుద్ధేది. అక్కడ మీరు పరదేవతని ఆవాహన చేసి వ్రతసిద్ధి పొందాలి అంటే ఆవిడ కూర్చోడానికి యోగ్యత ఉండాలా? ఆ యోగ్యత ఉంటే కదూ ఆవిడొచ్చి కూర్చోవడం. అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి. భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది, గోమయం చేత అలకాలి. ఆ గోమయం చేత అలకకుండా చేశారనుకోండి, అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం. అందుకే ఋషి ఎప్పుడు చెప్పినా కల్పంలో కథ ఉంటుంది. కథనందు మీరు ఎలా చెయ్యాలో చెప్తారు. వరలక్ష్మీ వ్రతం చేసేటటువంటి వారు ముందు రోజు వరలక్ష్మీ వ్రతం కథ చదవాలి. ఆ రోజు చదువుతానండి అంటే అయ్యయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదనడానికి పని వస్తుంది. ముందు రోజు వ్రత కథ చదివితే ఓ ఇలా చెయ్యాలన్నమాట అని తెలుస్తుంది. కలశ పెట్టారు, పంచపల్లవాలు లేవు అందులో, ఇంకేం కలశ? గోమయంతో శుద్ధి లేదు, తండులములను సమర్పించడానికి బియ్యం చల్లి నూతన వస్త్రం మీద మంటపం వేయలేదు, అన్ని దోషాలే. ఈశ్వరానుగ్రహం ఉంటే దోషాలన్నీ తొలగుతాయి, అది వేరు మాట. కానీ అలా అని దోషాలే చేస్తే ఎలా? అసలు ఈశ్వరుని యందు భక్తి అన్న మాటకు అర్థం చెయ్యవలసిన పని చెయ్యవలసిన రీతితో చెయ్యాలనేటటువంటి కుతూహలం ఒకటి ఉండాలి కదా. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. మీరు చేసినప్పుడు వ్రత కథలో ఒక మాట చదివి ఉంటారు. ఆమె ఏదో పూజ చేస్తే, తపస్సు చేస్తే లక్ష్మీదేవి ఆమెని అనుగ్రహించిందని లేదు వరలక్ష్మీ వ్రత కథలో. చారుమతి ఆమె పేరు. చారుమతికి లక్ష్మీదేవి ఎందుకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది, ఎందుకు కనపడింది అంటే భవిష్యోత్తర పురాణంలో దానికి కొన్ని కారణాలు చెప్పారు. ఆమె మామగారి యందు విశేష గౌరవము కలది, మొట్టమొదటి మాట చెప్పారు. అసలు ఒక కోడల్ని పలకరించగానే మామగారి కోడల్ని అని చెప్పాలి. మామగారిని పలకరిస్తే నా కోడలు అని ఆయనకి మురిప ఉండాలి, అంత ప్రేమ ఉండాలి కోడల మీద. మామగారిని గౌరవించింది, భర్తని సేవించింది, అత్తని బంధువుల్ని మర్యాద చేసింది, ఇంటికొచ్చిన బంధువులకు అన్నం పెట్టింది, పిల్లల్ని ప్రేమతో చూసుకుంది, రోజూ 2 గంటలు పూజ చేసింది. చారుమతి అని ఎక్కడా లేదు. అంటే ఎలా ఉండాలో చెప్పింది ముందు. పూజ మీ ఆయన చేస్తాడు, నువ్వు ఆయనకి మడి నీళ్లు పెట్టు. మీ ఆయన పూజ చేస్తాడు, బయటకు వచ్చేప్పటికి నువ్వు ఇడ్లీ పెట్టు. నీకు పూజ అంతే. పతిసేవనమే పూజ. అది ఎవరు చేసిందో ఆమెకి లక్ష్మీదేవి అనుగ్రహించి దర్శనమిచ్చింది తప్ప చారుమతి తపస్సు చేసింది, చారుమతి ఇంట్లో పనులు మానేసి పూజలు చేసిందని భవిష్యోత్తర పురాణంలో లేదు. మీరు కూడా ఇవాళ చదివి ఉంటారు. సువాసిని అంటే ఆమెకి కొన్ని లక్షణములు ఉంటాయి. కేవలం పెళ్ళైన వాళ్ళందరూ
పూజార్హత విషయంలో సువాసినీత్వమును పొందరు, నేను మన్నింపబడెదనుగాక. సువాసినీత్వము చేత గౌరవమును పొందడానికి అర్హులెవరు? పూజార్హత పొందిన వారెవరు అంటే ఎవరెవరు ఈ లక్షణములను పొంది ఉన్నారో వాళ్ళు పాతివ్రత్యము చేత పరదేవతా స్వరూపిణులై ఉంటారు. ఆ కారణం చేత వాళ్ళ దర్శనం చాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం చాలు, వాళ్ళ మంచి మాట చాలు, వాళ్ళ చిరునవ్వు చాలు, దాని చేత అభ్యున్నతిని పొందుతారు. వాళ్ళ యందు మాతృభావనతో నమస్కారం చేసినంత మాత్రం చేత పరదేవతానుగ్రహాన్ని పొందుతారు. అందుకని సువాసిని పూజ. ఈ సువాసిని లక్షణం ఒకటి ఉంది లోకంలో. సువాసినికి ఉండవలసిన ప్రధాన లక్షణంగా చెప్పేది ఏది అంటే తాంబూల చర్వణం. వరలక్ష్మీ వ్రతం చేశారు అంటే అమ్మవారు దేని చేత ప్రీతి పొందుతుంది అంటే పరదేవతకి సమర్పించిన తాంబూలాన్ని మీరు వేసుకోవాలి. మీరంటే సువాసిని వేసుకుని నోరు ఎర్రగా ఉన్నది అంటే ఆమెకి కల్పం తెలుసు, శాస్త్రం తెలుసు అని గుర్తు. ఆమె తాంబూల చర్వణం చెయ్యలేదు. సువాసిని, సుమంగళి ఈ రెండిటి యొక్క ప్రధాన లక్షణమును విస్మరించింది అని గుర్తు. తాంబూల నిరసనము చెయ్యకూడదు వాళ్ళది. తాంబూలం తప్పకుండా వేసుకోవాలి. తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది. కేవలముగా ఏదో తాంబూలము అంటే ఓ 3 ఆకులును అందులో పెట్టే 2 వక్కలు అని మీరు భావన చేయకూడదు. ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి 3 ఆకులు పెట్టాలి. 3 ఆకులు పెట్టలేదు అంటే 5 పెట్టాలి. బేస సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు 3 ఆకులు. పూజలో సంబంధించినవన్నీ 3 మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం. దీపం పెడితే 3 ఒత్తులతో పెట్టాలి. 3 ఒత్తులు వెలగాలి, 3 జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే 3 ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళైర్యుతం. దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే 3 ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికో అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు. సంస్కృత భాషలోనూ తెలుగు భాష ఇలాంటి ప్రాచీనమైనటువంటి దేవదత్తమైన భాషల యందు అర్థం పర్థం లేని నిశ్శబ్దాక్షరములు ఉండవు. అవి ఎందుకు పనికిరావండి, ఉత్తిని అలా ఉంటాయి, వాటిని ఉచ్చరించక్కర్లేదండి అని అక్షరాలు ఉండవు. అవి మిలీచ్ఛ భాషలకు, అర్థం పర్థం లేని భాషలకు ఉంటాయి. COULD కుళ్ళు అనకూడదు, కుడ్ అనాలి. మరి ఎల్ ఎందుకంటే సైలెంట్ లెటర్. అటువంటి దిక్కుమాలిన సిద్ధాంతాలు సంస్కృతానికి తెలుగుకి ఉండవు. అందుకే అవి అంత పరిపూర్ణత కలిగినటువంటి భాషలయ్యాయి. అందుకే పరమేశ్వర ఆరాధనము కూడా సంస్కృత భాష ఎందే, సంస్కృతంలోనే చేస్తారు. ఎందుకంటే అది భావమును ఇమర్చుకోగలదు, ఆవిష్కరించగలదు. అటువంటి సంస్కృత భాష యందున్న ప్రతి పదానికి ఆ అర్థం ఎందుకు వచ్చిందో అమరకోశం చెప్తుంది. అమరకోశం సంస్కృతానికి సాధికారిక గ్రంథం. అమరకోశము అంటే అమరము సంస్కృతము, అందుకని దాని యొక్క అర్థములు చెప్పిన కోశము కాబట్టి అమరకోశం అనుకోకూడదు. అమరసింహుడు జైనుడు. ఆయన శంకర భగవత్పాదాచార్య స్వామి వారితో వాదన చేసి ఓడిపోయాడు. ఓడిపోతే ఆయనకి చాలా బాధ కలిగింది. అరే, నేను శంకరులతో వాదనలో ఓడిపోయానని తాను రచించిన గ్రంథములన్నీ అగ్నిహోత్రంలో పడేశాడు. శంకరాచార్యులు వారు ఉదారులు. వారు అక్కర్లేని విషయాల్ని ఏవో పట్టించుకుంటూ ఉండడం, పనికొచ్చే విషయమైనా పాడు చేయడం, అటువంటివి శంకరులు చెయ్యరు. అందుకే వారు పరుగు పరుగున వెళ్ళి అమరసింహుణ్ణి అడిగారు, ఈ అమరకోశాన్ని కాల్చకు, అది సంస్కృత భాష యందు సాధికారిక గ్రంథం, దాన్ని ఉంచమని చెప్పారు. శంకర భగవత్పాదుల అనుగ్రహంతో బట్టకట్టింది అమరకోశం. అందుకే అమరకోశంలో ఏం చెప్తారో అది తీర్పు. అమరకోశంలో నాగవల్లి అన్న మాటకి అర్థం చెప్పారు. ఐరావతాన్ని తీసుకెళ్ళి ఒక కంబమునకు అంటే ఒక స్తంభానికి కడతారు దేవలోకంలో. ఎంత ఐరావతమైనా అది ఏనుగే కదండి మరి, అందుకని దాన్ని స్తంభానికి కడతారు. అయితే అది పాలసముద్రము నుండి పుట్టింది, ఐశ్వర్యహేతు. అందుకని దాని శరీరమునకు ఉరుసుకున్నటువంటి గొలుసు కట్టబడినటువంటి స్తంభమునకు చైతన్యము కలిగింది.
అందులోంచి లక్ష్మీప్రదమైనటువంటి తీగ పుట్టింది. ఆ ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి పుట్టిన తీగ కనుక దానికి నాగవల్లి అని పేరు. నాగా అంటే సంస్కృతంలో ఏనుగు. ఏనుగుని కట్టిన గుంజలోంచి పుట్టిన తీగ కనుక నాగవల్లి కాదు. నాగవల్లి అంటే నాగలోకము నుండి తీసుకురాబడినది అని ఒక అర్థం. నాగలోకం సమస్తమైనటువంటి సిద్ధులకు ఆలవాలము, మహదైశ్వర్యాన్ని కల్పించగలదు. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే నాగలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే అతను ఏదో విశేష సిద్ధిని పొందుతాడు. మహాభారతంలో భీముడు వెళ్ళొస్తాడు, విశేష సిద్ధిని పొందుతాడు. అది నాగలోకము నుండి తేబడినది. కాబట్టి ఇప్పుడు ఆ నాగవల్లి, ఆ తమలపాకుకి ఒక ప్రత్యేకత ఉన్నది. తమలపాకుకున్న ప్రత్యేకత ఏమిటి అన్న విషయంలో పౌరాణికమైన విషయాలని అలా ఉంచండి. ఈ మధ్య కాలంలో ఐఐటి ఖర్గపూర్లో 2 విద్యార్థులు దాని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి అసలు ఆ తమలపాకు వైభవం ఏమిటో నెట్లో పెట్టారు. అందులో ఆ తమలపాకు యొక్క విశేషాల గురించి వాళ్ళు చెప్పిన విషయాలు చదివితే ఋషులు ఇందుకు చెప్పారా అని తెల్లబోతాం. తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది. అది చాలా ఎక్కువగా సూక్ష్మాంగ జీవులు పుట్టేటటువంటి ప్రదేశాలలో ఒకటి నోరు. పరమేశ్వరుడు అదే నోటిలో వ్యాధి నిరోధకత్వాన్ని కల్పించగలిగినటువంటి దివ్యమైనటువంటి ఒక పదార్థము, ఊరే శక్తిని కూడా పెట్టాడు. లాలాజలము. లాలాజలం అది చాలు. అందులో మ్యూకస్ టైలిన్ అని 2 పదార్థాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం మర్యాద అంటే, మ్యూకస్ తిన్న పదార్థం జారిపోయేటట్టుగా చేస్తుంది జిగురుగా. టైలిన్ అని ఒక పదార్థం, అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది. అసలు నిజానికి చప్పరించండి అని ఎందుకంటారంటే ఎక్కువ లాలాజలం ఊరడానికి. ఎంత లాలాజలం ఊరితే అంతగా సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. ఇందులో మీరు ఏదైనా నోట్లో పదార్థాన్ని వేసుకున్నప్పుడు దవడలలోంచే నిత్తుట్లోకి వెళ్ళేవి కొన్ని, మీరు మింగిన తరువాత జీర్ణాశయం గుండా రక్తంలోకి వెళ్ళేవి కొన్నిగా విభాగం పొంది. అందులో తమలపాకుకున్న గొప్పతనం ఏమిటంటే దాన్ని నవిలినప్పుడు దానిలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి కడుపులోకి వెళ్ళి ప్రేగుల గుండా, నిత్తురు గుండా వెళ్ళవలసిన అవసరం లేకుండా దవడల గుండా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది, లాలాజలం ఎక్కువగా ఊరేటట్టు చేస్తుంది. నేను ఈ మధ్యనే ఒక డాక్టర్ గారిని అడిగా, అందులో చదివి ఇది నిజమేనా అని. అంటే ఆయన యథార్థమేనండి అని చెప్పారు నాతో. పాలిపిటేషన్ ఆఫ్ ది హార్ట్ అంటుంటారు. అంటే గుండె సరిగ్గా కొట్టుకోకుండా ఏదో గుండె చప్పుడు తగ్గిపోతున్నట్టు, గుండె దడదడలాడిపోతున్నట్టు ఉంటుంటుంది కొంతమందికి. దాన్ని నియంత్రిస్తుంది. హృదయమును నియంత్రించడం అంటే, హృదయ స్పందన నియంత్రించుట అంటే ఆయుర్దాయమును ఇచ్చుట. అంత గొప్ప శక్తి తమలపాకుకుంది. అందుకే తాంబూల చర్వణం ఎవరు చేస్తారు అంటే తప్పకుండా చెయ్యవలసినటువంటి వారు సువాసినులు. పరదేవత కూడా తాంబూలం వేసుకుంటుంది. అమ్మవారు వేసుకునే తాంబూలం గురించి ఒక్కసారి చెప్పి వ్యాస భగవానుడు విడిచిపెట్టలేదు. మిగిలినవి ఏవైనా ఒక్కసారి చెప్పి విడిచిపెట్టాడు. అన్నిటికన్నా అసలు లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఏది అత్యంత గొప్పదని మీకు అనిపిస్తుందో అది అసలు మీకు కనపడదు నామాల్లో. ఒక్కొక్క చోట కనపడకపోతే మీరు భూతద్దం పెట్టి వెతకాలి, అదేమిటి ఆ నామం లేదని. విశాలాక్షి, కామాక్షి ఇవన్నీ కనపడతాయి, మీనాక్షి నామం లేదు అసలు. అదేమిటి వ్యాసుడు మీనాక్షి నామం తీసేయడం ఏమిటి అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అన్వయం చేస్తే కనపడుతుంది. వక్త్రలక్ష్మి పరివాహచలన్ మీనాభలోచన, ఆ నామం మీనాక్షి. అలాగే ఒక్కొక్క విషయాన్ని ఒకటి కన్నా ఎక్కువ మార్లు చెప్తాడు వ్యాసుడు లలితా సహస్రంలో. దాని గుర్తు ఏమిటంటే అది చాలా చాలా ముఖ్యమైనది సుమా, దాని గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది, నువ్వు తెలుసుకోకపోతే కనీసం నువ్వు అది ఆచరించవలసి ఉంటుంది అని చెప్పాడు. అంటే అది లలితా సహస్రనామమునందు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు చెప్పబడుతుంది. సాధారణంగా మీకు లలితా సహస్రంలో ఒకసారి చెప్పినది మళ్ళీ ఇంకొకసారి నామంగా చెప్పరు. ఒక్కటి మాత్రం ప్రముఖంగా చెప్పారు, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అమ్మవారు వేసుకునే తాంబూలం. మళ్ళీ తాంబూల పూరిత ముఖి, అమ్మవారి యొక్క ముఖి అంటే ముఖం అనుకోకూడదు. సంస్కృతంలో
వదనం ముఖం, వదనం అంటే ముఖము, ముఖం అంటే నోరు, రెండిటికి సంస్కృతంలో ఒకటే మాట వాడతారు. కాబట్టి తాంబూల పూరిత ముఖి అంటే ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటితో ఉంటుంది. ఎందుకు అలా ఉండడం అంటే పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. అలాగే అన్నపూర్ణస్వరూపం కాశీలో ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని తెడ్డు పట్టుకుని ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ అన్నం పెడుతుంది. అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తల్లి అన్నం పెడుతుంది. తాంబూల ప్రసాదం ఇచ్చింది అంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కృప చెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రమే ఆవిడ నవ్వులుతున్నటువంటి తాంబూలపు పిడచ తీసి పెడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, లోకంలో ఎప్పుడైనా సరే ఉచ్ఛిష్టము దూష్యము. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి. అది నేను నోట్లో నవ్వులుతున్నది పెట్టక్కర్లేదు. ఒక పాత్రలో కొంత నేను తిని మీకు పెట్టాను అనుకోండి, అప్పుడు ఉచ్ఛిష్టం పెట్టారు అంటారు. అంటే ఎంగిలి పెట్టినట్టే లెక్క. ఎవరి ఎంగిలి చాలా అనుగ్రహపాత్రము? ఈశ్వరుడు యొక్క ఎంగిలి. ఈశ్వరుడు కంటితో అలా చూసినా అది ఎంగిలే. అసలు మనం రోజూ చేసేటటువంటి నివేదన ఈశ్వరుడు స్వీకరించడు. ఆయన తింటాడని మీరు భావన చేయకూడదు అంటే భావనామాత్ర సంతుష్టాయి నమః తింటోందనుకునే పెట్టాలి. కానీ ఆయన తినడు, అది ఆయన మర్యాద. ఆయన ఏం చేస్తాడంటే ప్రీతితో కళ్ళు విప్పి చూస్తాడు అలా పదార్థం వంక. ఆయన అలా ప్రీతి పొందాలంటే మీరు భక్తితో పెట్టాలి. ఎందుకంటే ఏ పదార్థము మీరు సృష్టిలో మీరు తెచ్చినవి కావు, అన్నీ ఆయనవి. ఆయనకి పెట్టేటప్పుడు భక్తితో పెట్టాలి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏది నేను సృష్టించిందే, కానీ భక్తితో పెట్టు తింటానన్నాడు పరమేశ్వరుడు. భక్తితో ఇవ్వగలిగితే ఆయన చూస్తాడు అలాగా. ఆయన తినాలంటే ఒక్కటే మార్గం ఉంది, యాగం చేయడమే. యజ్ఞం చేస్తే యజ్ఞమునందు అంతర్భాగము హోమము. హోమమునందు స్వాహ అన్న శబ్దంతో హవిస్సుని సమర్పణం చేస్తారు. సమిధ, నెయ్యి, హవిస్సు, చెరువు అంటారు. ఈ మూడిటిని ఇస్తారు అగ్నిహోత్రంలో. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం పలికారో ఆ దేవత దాన్ని తింటారు. అందుకే వర్షమునకు కారణమేది అంటే హోమమే. యజ్ఞము చేస్తే వర్షం పడుతుంది, ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది. అది ఈశ్వరుని యొక్క నియామకం. మన కడుపులు నిండడానికి దేవతల కడుపు నింపాలి. మనం ఈశ్వరుడిచ్చినవన్నీ మనం తినకూడదు. మనం హోమం చేసి అందరం కలిసి ఆ హోమకుండంలో ఏదైనా వేశామనుకోండి, దేవతలు పుచ్చుకుంటారు. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం యొక్క వైభవాన్ని 2 కారణాల చేత నిర్ణయం చేస్తారు. ఒకటి, యజ్ఞశాల ఉన్నదా, యాగశాల ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అడుగుతారు. ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం జరుగుతుందండి అన్నారనుకోండి, ఆ దేవాలయం మీరు నిత్య దర్శనం చెయ్యవచ్చు. ఆ దేవాలయంలో మీరు కొంతసేపు కూర్చోవచ్చని గుర్తు. ఎందుకంటే అక్కడ మీరు ఏది చేసినా దేవతానుగ్రహం పొందుతారు. కారణం ఏమిటో తెలుసా? తినాలంటే రావాలి, వచ్చాక కూర్చోవాలి. అందరూ ఒక్కసారి కలియబడి తింటే అసహ్యంగా ఉంటుంది. కూర్చోవాలి, కూర్చుంటే పిలుస్తారు, ఒక్కొక్కళ్ళని పిలిచి పెడతారు. దేవతలు కూడా అంతే, యజ్ఞశాలకు వచ్చినప్పుడు కూర్చుంటారు. ఒక్కొక్కరి పేరు పిలిచి స్వాహాకారంతో ఇస్తే లేచి వచ్చి పుచ్చుకుంటారు. రామాయణంలో బాలకాండలో చెప్తారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై అంటాడు దశరథుడు. నేను ఇష్టి చేస్తానంటాడు. దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు బ్రహ్మగారితో మాట్లాడారు. కాబట్టి దేవతలు వస్తారు. ఎక్కడ యజ్ఞశాల ఉన్నదో అక్కడ దేవతలు వచ్చి కూర్చునే భూమి అని గుర్తు. వాళ్ళు అన్నం తిన్న ప్రదేశం కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఏది పుచ్చుకున్నా
మీకు ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళరు. అది వాళ్ళకి నియమం. వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తారు మనకి. అందుకే మీరు చూడండి, నాకెందుకండి అన్నా సరే వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి ఇస్తారు. అదే కొంప ముంచేసింది కూడా లోకంలో. కుంతీదేవి చాపల్యంతో పిలిచింది సూర్యభగవానుణ్ణి. వచ్చి కనపడ్డాడు, చూశాను, చాలా సంతోషం, వెళ్ళిరా అంటే అలా నేను వెళ్ళకూడదన్నాడు. నువ్వు ఏదో ఒకటి అడుగిస్తాను అంటే అదేమిటి, ఎందుకు నాకు అంటే, ఎందుకు నాకంటే అది మా లక్షణం, కనబడితే ఇస్తాం. నువ్వు నా వంక చూసి అబ్బా ఎంత బాగున్నాడో అన్నావు కాబట్టి నా లాంటి కొడుకుని ఇచ్చేస్తాను, నీకేమీ అక్కర్లేకపోతే కొడుకుని ఇచ్చెళ్ళాడు. ఆయనే కర్ణుడయ్యాడు. మహాభారతం కథ తిరిగిపోయింది. దేవతలు ఏదో ఒకటి ఇస్తారు. దేవాలయంలో యాగశాల ఉన్నది అంటే రోజూ దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు తెలిసో తెలియకో యాగశాలలో యాగం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి దేవాలయంలో కూర్చుని, ఈశ్వరా నా మనసు బాధగా ఉంది, నాకు ఈ కోరిక తీరాలి అని, వైదికమైన కోరిక, ఏదో కూతురు పెళ్ళవ్వాలి, కొడుకు ఉద్యోగం రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆవిడ కోరుకోడు. అటువంటి కోరిక కోరారనుకోండి, అక్కడ అనుగ్రహం లభిస్తుంది. అందుకే యాగశాల ఉంటే ఒకెత్తు, మహాభారతం 18 పర్వాలు ప్రవచనం జరిగితే ఒకెత్తు. ఇక్కడ మహాభారతం చెప్పారా అండి అని అడిగారు అనుకోండి, 18 పర్వాలు చెప్పారన్నారనుకోండి, మీరు వెంటనే ఆ దేవాలయంలో ప్రణిపాతం చేయాలి, నేల మీద పడి నమస్కారం చేయాలి. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. అందుకే దేవాలయం కట్టినప్పుడు ఏం చేస్తారంటే, మహాభారతం చదవడానికి నియామకం చేస్తారు ఒకరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ సంవత్సరంలోనో ఎప్పటిలోపలో నియమంగా మహాభారతాన్ని చదవడం పూర్తి చేస్తారు. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. మహాభారతం పంచమ వేదం, అంత గొప్పది. కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు పుచ్చుకుని మనకిస్తారు. కాబట్టి మనకి వాళ్ళు వర్షం కురిపిస్తే అన్నం వచ్చింది కాబట్టి కొంత హవిస్సుగా ఇస్తే వాళ్ళు తృప్తి చెంది మళ్ళీ వర్షాలు కురిపిస్తారు. వాళ్ళు కురిపించిన అన్నం అంతా మనమే దాచుకుని ఒక్క హోమం చేయడం మానేసామనుకోండి, వాళ్ళు కురిపించారు. ఎప్పుడు కురవకూడదో అప్పుడు కురిపిస్తారు. అప్పుడు నోటికి వచ్చేది రాదు, ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఇది పరమేశ్వరుని చేత నియమింపబడినటువంటి ధర్మచక్రం. అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనం దేవతలకు పెట్టాలి, దేవతలు మనకి పెడుతూ ఉంటారు. కాబట్టి పరదేవతా స్వరూపం కూడా తాంబూల చర్వణ ప్రసాదాన్ని పెడుతుంది. అది పెట్టింది అమ్మవారు అంటే ఆయన చరిత్రలో శాశ్వత స్థానం పొందేశాడని గుర్తు. అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడే ఏమి పొందుతాడో అని నన్ను అడిగారు అనుకోండి, నేను కాదు, శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులెత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు. ఎందుకని అంటే, దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి విశేషానుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటే ఆవిడ తాంబూల ప్రసాదం ఇస్తుంది. అందుకే శారదానవరాత్రులు చేసే చోట ఒక నియమం చెప్తారు. మేము కాకినాడలో శారదానవరాత్రులు చేస్తాం. చేసినప్పుడు ఒకరోజు సువాసిని కుంకుమార్చనలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ తాంబూల బహుకరణ చేస్తాం. చేసి అలాగే పూజ చేసేసి కూర్చుని తాంబూలం నవిలేసేయమని చెప్తాం. నవిలేసి ఆ ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకనంటే అది సువాసిని లక్షణం. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది ఆడది మధ్యాహ్న కాలంలో తాంబూలం నవిలితే. ఎప్పుడు? భర్త భోజనం అయ్యాక. ఆయనకి పెట్టకుండా తాను తినేయకూడదు. అలా తాంబూలం తినేసింది అంటే భోజనం అయిపోయిందని గుర్తు. ఇంకేం సువాసినిత్వం. కేవలం పెళ్ళవడం కాదని నేను మీతో మనవి చేశాను కదా. అందుకే ఎవరైనా పెట్టారనుకోండి, ఎంగిలి పెట్టారంటారు. పరదేవత తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ పెట్టిందనుకోండి, మీకు సాధారణంగా కనపడే ఫలితం ఒక్కటే కనపడుతుంది. లౌకికంగా మహాజ్ఞానం కురిస్తుంది. కాళిదాస మహాకవి తిన్నాడు, మూకశంకరులు తిన్నారు. అలాగే మనకి జంబుకేశ్వరం అని చెప్పి అప్పుక్షేత్రం, జలక్షేత్రం, జలలింగం ఉంటుంది. అక్కడ అఖిలాండేశ్వరి తల్లి ఒక వంటవాడి నోట్లో పెట్టింది. ఆయన కాలమేఘన్ అని బిరుదు పొందాడు. నల్లటి మేఘం ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవితా ధారలు అలా వచ్చాయి. ఆమె ఎప్పుడెప్పుడు అనుగ్రహించిందో అప్పుడప్పుడు మహాజ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి ఆమెకి కామకోటి అని పేరు. కామకోటి, కామకోటి పీఠం, కామకోటి పీఠం, కంచి కామకోటి, కామకోటి అంటుంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోటి అంటే హద్దు, కామ అంటే కోరిక. ఏ కోరికకైనా ఆమె హద్దు. నా కూతురికి
మంచి కొడుకు పుట్టాలని నేను కోరుకుంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మంచి కోడలు రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మనవడి పుట్టి నా వంశం నిలబడాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మోక్షం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. కామ, నువ్వు ఏ కోరిక చెప్పు, కోటి, ఆవిడే హద్దు. ఆవిడను దాటి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరిక లోకంలో. ఆమెయే సర్వం సహాధికారి, ఆవిడే ఇవ్వగలదు. కాబట్టే ఆమెకి కామకోటి అని పేరు. కాంచీ క్షేత్రమనందు కామాక్షి పరదేవత యొక్క వేరు పేరు కామకోటి. కామకోటి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తుంది. కామకోటి యందు ఆమె కామాక్షి దేవాలయమునందు మూకశంకరులను అనుగ్రహించింది. అక్కడే మూకశంకరులు ఆయన పుట్టుకతో మూగివాడు. అసలు అమ్మవారి గురించి ఉపాసన చేస్తున్నటువంటి వేరొక ఉపాసకుడు కామాక్షీదేవి యొక్క మంటపంలో కూర్చునున్నాడు. మూకశంకరులు అక్కడ కూర్చున్నారు. ఇద్దరూ ఉపాసన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అమ్మవారిని. తల్లి అనుగ్రహించాలనుకుంది. కాలి మంజీరములు సవ్వడి చేస్తూ ఆ తల్లి నడిచొచ్చింది. నడిచొచ్చి అనుగ్రహించాలని అనుకున్న వ్యక్తిని తట్టింది భుజం మీద. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను కామాక్షిని, నోరు తెరు అని ఇలా నోట్లోంచి తాంబూలపు పిడచ తీసింది. ఛీ ఆడదానింగిలి అన్నాడు. ఆయన ఈ మాట అంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మూగివారు నోరు తెరిచారు. అమ్మా అని. ఆయన నోటితో అనలేరు, నోరు తెరిచారు. తల్లి ఆయన భక్తి చూసి ఆ మూగివాడి నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అంతే. ఆ కూర్చున్న ఆయనకి అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అటు తిరిగి నిలబడింది ఆవిడ. 2 పాదముల వంక చూశారు. గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకము అంటారు. అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు. అసలు చదువుతుంటే మూకపంచశతి అబ్బా అనిపిస్తుంది. అంత అద్భుతం. మూకపంచశతి గురించి పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు. మూకపంచశతి మీద ఉపన్యాసం చెప్పడానికి నిర్ణయం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చెప్పగలరు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆయన యందు ఆమెయే నిలబడి మాట్లాడుతుంది. అందుకే మూకపంచశతి మీద ఉపన్యాసం చెప్పే వ్యక్తికి మీరు ఏదైనా ఇస్తే ఆయన గాని తిన్నాడో సాక్షాత్ పరదేవత తిన్నట్టే. అంత గొప్పది మూకపంచశతి గురించి పెద్దలు అంటారు. సంధ్యావందనం కూడా చేయక్కర్లేదు మూకపంచశతి చెప్తే అంటారు. అంటే చేయకుండా ఉండడం కూడా తప్పకుండా చేస్తారు సంధ్యావందనం. కానీ అంత గొప్పది. ఆ మూక కవి అమ్మవారి పాదాలు చూసి 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకం. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది. పక్క నుంచి ఇలా చూశారు. అమ్మవారి చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకం. అమ్మవారు అటు తిరిగి నిలబడింది, ఆయన ఇటు కూర్చున్నారు. ఇలా చూసింది కడగంట. ఆ కంటి చివరి నుంచి చూసిన చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారిని స్తోత్రం చేసి 100 శ్లోకాలు చెప్పారు. స్తుతి శతకం. అమ్మవారి పెద్దరికం గురించి 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యాశతకం. 500 శ్లోకాలు చెప్పి ఆగాడాయన. అమ్మవారంది నీకేం కావాలంది. నాకు వాక్కు తీసేయమంది. ఏమంది? నాకు నోట మాట లేదు పుట్టినప్పుడు. నువ్వు పెట్టిన తాంబూలపు పిడచ వలన 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు నాకు మాట ఉంచితే ఏమైనా లౌకికమైన మాటలు మాట్లాడతానేమో, వద్దు తీసేయమన్నారు. అమ్మవారు మాట తీసేసింది. వారు కామకోటి పీఠాధిపత్యం వహించారు మూకశంకరులు. మా గోదావరి తీరంలోనే వారు సిద్ధి పొందారు. కాబట్టి అమ్మవారి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. మూకపంచశతి ఇప్పటికీ మూకపంచశతి పుస్తకం మీతో ఉండి మీరు రోజు ఒక పువ్వు పిడితే మీరు పరదేవత పాదముల మీద పెట్టినట్టే, నన్ను నమ్మండి. అంత గొప్పది మూకపంచశతి. అమ్మవారి తాంబూలపు పిడచతో అనుగ్రహించింది. అందుకే అది ఎంగిలి కాదు. ఎంగిలి అనుకున్నవాడు మూర్ఖుడు. అమ్మవారి నోటి తాంబూలపు పిడచ తినగలగడం మహద్భాగ్యం. అది కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో అనుగ్రహింపబడతారు పరదేవత చేత. అందుకే ఆ లలితాపరా భట్టారిక కామాక్షి స్వరూపం చేసేటటువంటి తాంబూల చర్వణం గురించి మహానుభావులు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇచ్చారు. ఆ
అది ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. ఎన్ని ధర్మములను అందులో పెడతారో. సువాసిని కదూ, అమ్మవారికి నివేదన చేసినటువంటి తాంబూలం వేసుకోవాలని చెప్పాను. అలా వేసుకునేటప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయో, సువాసిని గౌరవం ఏమిటో చెప్పకుండా చెప్తారు శంకరాచార్యులు గారు. అందులో ఆయన అంటారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపళాః అంటారు. అమ్మా, ఒకానొకనాడు లలితాదేవి కూర్చుని తాంబూల చర్వణం చేస్తోంది. అమ్మవారు తాంబూలం నవ్వులుతోంది. శంకర భగవత్పాదులు అన్ని విషయాల్ని ఒకలా ఇవ్వరు, కొన్ని మన మనసుకి హత్తుకుపోయేటట్టుగా ఇస్తారు. ఎందుకని అంటే అలా వారు ఏదైనా ఇచ్చారు అంటే ఒకటే గుర్తు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయంలో ఏ ఒక్క శ్లోకం పక్క శ్లోకంలా ఉండదు. మీరు సాధారణంగా ఎక్కడైనా శతక రచన అని ఉంటుంది, చదివితే అదే పనిగా 100 శ్లోకాల్లోనూ స్తోత్రం చేస్తారు, లేకపోతే పద్యాల్లో ఏదో పరమేశ్వరుడు గురించి స్తోత్రం చేస్తారు. శంకరుల రచన అలా ఉండదు. అందుకే అది సౌందర్య లహరి, అమ్మ యొక్క లహరి అది. ఆ సౌందర్య లహరిలో ఆయన మన మనసుని బాగా హత్తుకునేది చెప్తున్నాను అనుకున్నారనుకోండి, దానికి ఒక నాటకీయత కల్పిస్తారు. అంటే మీ కళ్ళ ముందు ఒక చిన్న నాటకం ఒకటి నడుస్తుంది. ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అది మీ మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే మీరు కూడా దానిలో అన్వయమైపోతారు, దాని యందు తాదాత్మ్యత చెందుతారు. అదే లలిత కళా ప్రయోజనము. సంస్కృతి అని ఒక మాట. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కళా సంస్కృతి, ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు కళ అన్న మాటకు అర్థం ఏంటంటే పెరుగునది అని అర్థం. ఒక మనిషిని పెంచడానికి పనికిరాలేదనుకోండి ఆ కళ, అది కళ కాదు. కళ అన్న ముసుగు వేసుకున్నటువంటి దరిద్రం. కళ అంటే అవతల వారి యందు సంస్కృతిని పెంచాలి. సంస్కృతి అంటే ఉత్తమ భావజాలము, మంచి భావాలు మనసులోంచి ప్రకాశిస్తూ ఉండాలి. మనసులో ఏం పుడితే ఏముందండి, ఏది చేశామో అది కదా అని మీరు అనొచ్చు. కానీ మనసులో పుట్టిన భావము విత్తనమైతే మీరు చేసిన కర్మ చెట్టు. విత్తనం కనపడదు. మనసులో ఏ భావం లోపల గూడు కట్టుకుంటోందో అదే ఒకనాడు చెట్టు అవుతుంది. అదే చేస్తాడేదో ఒక రోజున. ఉత్తమ భావనలు లోపల ఉన్నాయనుకోండి, ఉత్తమమైన కర్మలే చేస్తాడు. అందుకే ఉత్తమమైన భావములను అందించగలిగినది సంస్కృతి. ఆ సంస్కృతి దేని వలన వస్తుంది అంటే కళ వలన. అందుకే సంగీతం, మంచి పాటలు. సంగీతం అంటే వాగ్గేయకారులు ఇచ్చింది సంగీతం. వీణ, వేణువు, లేకపోతే ఒక మంచి నృత్యం, ఇవి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెడతాయి. అందుకే రాజోపచారములు అని చేస్తారు పూజ చివర. పూజలో మీరు మనసు అలా పెట్టి ఉంచాలి, కష్టం. మీ మనసుకి కూడా కాస్త విరామం ఇవ్వడానికి, అదే సమయంలో భగవంతుని యందు ఉంచుకోవడానికి రాజోపచారం చేస్తారు. అందులో గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటారు. గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడతారు. అది ఏ భాషలోనైనా పాడచ్చు. అప్పుడు ఆ పాట కానీ నృత్యం కానీ ఎందుకు చేస్తారో తెలుసా? మీ ప్రయత్నం లేకుండా మళ్ళీ మనసు భగవంతుడి దగ్గరికి వెడుతుంది, అందుకు తీసుకొస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణకర్ణామృతంలో కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని వర్ణించాడు లీలాశుకుడు. అందులో కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీం అన్నాడు. ఇప్పుడు ఒక నర్తకి వేదిక మీదకి వచ్చి కస్తూరీ తిలకం అని ఇలా చూపించి, లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తించి చూపిస్తోందనుకోండి, మీకు ఆమె కనపడుతుందా? ఆ పాట వింటూ ఆమె నర్తిస్తున్నప్పుడు కృష్ణుడు కనపడతాడా ఆమెలో? నర్తిస్తున్నది స్త్రీ, కానీ ఆ పాట వింటూ ఆమె ముక్కు చివర ముత్యాన్ని, ఆ కస్తూరి తిలకాన్ని చూపిస్తున్నప్పుడు మీకు కృష్ణుడు దర్శనమవుతాడు. అంటే మీ ప్రమేయం లేకుండా
మీ మనసు భగవంతుడి వైపుకు ప్రయాణిస్తున్నది. కళ సంస్కృతిని ఉద్దీపింపచేయుట అంటారు. అందుకు పూజలో కూడా వస్తాయి రాజోపచారాలు. అలా శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క సౌందర్య లహరి ప్రత్యేకంగా మీకు నాటకీయ సన్నివేశం చూపించారు అంటే అది మీ మనసు మీద ముద్రపడవలసిన విషయమని గుర్తు. ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీ ప్రయత్నం లేకుండానే మీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో చూడవలసిన చాలా ముఖ్యమైన విషయాన్ని చూపించడానికి శంకరాచార్యుల వారు అలా చేస్తారు. అంటే మీరు ఆ శ్లోకం చదవడమే ధ్యానం, ఆ శ్లోకం వినడమే ధ్యానం. ఆ శ్లోకం చదివినా విన్నా తద్ధ్యానము చేత మీకు ఏది దర్శనం అవ్వాలో అది చదవడం చేత వినడం చేత దర్శనం అవుతుంది. అయినందువల్ల దాని ఫలితం అది మీకు ఇచ్చేస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని అలా ఇచ్చారు శంకరాచార్యుల వారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. మొదటి పాదంలో వర్ణిస్తున్నారు. పరుగు పరుగున వచ్చారు. రణీజిత్వా దైత్యా, దైత్యులంటే రాక్షసులు. రాక్షసుల్ని యుద్ధమునందు జయించి పరుగు పరుగున వచ్చిన వారు ఎవరు వాళ్ళు? మూడో పాదంలో చెప్తారు. విశాఖేంద్రోపేంద్రో, ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అని ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహాభారతంలో విశాఖుడు, నైగమేషుడు అని రెండు పేర్లు. వాల్మీకి మహర్షి కూడా వాడతారు దాన్ని. పరమేశ్వరుడి వెనక విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు వెళ్ళిపోతుంటే బాలకాండలో పరమశివుని వెనక వెడుతున్న విశాఖుడు, నైగమేషుడు అని వర్ణించారు. అసలు ఈ పట్టణానికి ఈ పేరు రావడానికి కారణం సుబ్రహ్మణ్య సంబంధం. ఇది సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ ఊరు. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో ఆయన ముగ్గురిని చెప్పారు. యుద్ధంలో రాక్షసుల్ని గెలిచి వచ్చిన వారు ముగ్గురు. ఎవరు వాళ్ళు? విశాఖ అంటే విశాఖుడు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో ఇంద్రుడు, ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడు శ్రీ మహావిష్ణువు. వెంటనే మనం అంటాం, అదేమిటండి త్రిమూర్తుల యందు విష్ణువు ఉన్నారు కదా, విష్ణు అనుగ్రహంతో కదా ఇంద్రుడు నిలబడతాడు. పైగా లౌకిక మర్యాదలో బంధుత్వాన్ని చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు కదా సుబ్రహ్మణ్యుడు. నారాయణ నారాయణి, నారాయణ పుంశబ్దం పురుషుడు, నారాయణి ఆడది, హంస హంసిని భార్యాభర్తలు, భైరవ భైరవి భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, శంభు శాంభవి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు కారు. నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు, నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కనుక పార్వతీదేవి యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు. అందుకే ఇక్కడ మనకి లేదు కానీ ఆ సంప్రదాయం ద్రవిడ దేశంలో సుబ్రహ్మణ్యారాధన చాలా ఎక్కువ. ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఓ మాట అంటారు, మురుగన్ మరుమగన్ అంటుంటారు వాళ్ళు. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు. అందమైన మేనల్లుడు నా అల్లుడు అంటే అట్ట విష్ణువు. మేనల్లుండే కదా మరి పూజ చేసుకున్నాడు. వల్లి ఆయన కుమార్తెగానే చెప్తారు ఆ పురాణంలో. కాబట్టి మేనల్లుడు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక విష్ణువు మేనమామ. శ్రీకాంతో మాతులో యస్య అని విఘ్నేశ్వరుడు గురించి చెప్తారు. మాతులో యస్య, విష్ణువు మేనమామ ఆయనకి, విఘ్నేశ్వరుడికి. ఎందుకు? పార్వతీదేవి కొడుకు కాబట్టి. మరి సుబ్రహ్మణ్యుడికి మేనమామ శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుడికి కూడా రాజ్య వైభవం ఇవ్వగలిగిన వాడు విష్ణువు అయితే విష్ణువు పేరు ముందు చెప్పాలా, సుబ్రహ్మణ్యుడి పేరు ముందు చెప్తారా? మరి శంకరాచార్యుల వారు అంతటి మహాజ్ఞాని కదా, మహాపురుషులు కదా, వారు తప్పు రాస్తారా? లేకపోతే వారికి ఏమైనా యతి ప్రాస కోసం అక్షరాలు వెతుక్కోవలసినటువంటి అవసరం వారికి ఉందా? మరి ఎందుకు అలా ఇచ్చినట్టు? అంటే వారు ధర్మం ఎప్పుడూ కూడా దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఈ నాలుగిటి మీద ఆధారపడుతుంది. ఆ సమయంలో మీరు ఏది చెప్తున్నారో దాన్ని బట్టి పెద్దరికం. ఇదే సభలో పెద్ద పెద్ద డాక్టర్లు ఉండొచ్చు, ఇదే సభలో చాలా పెద్ద పెద్ద అధికారులు ఉండొచ్చు. ఒక్కొక్కసారి నేను ఉపన్యాసం చెప్తున్నప్పుడు నేను పనిచేసేటటువంటి ఆఫీసులోనే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు వస్తుంటారు వినడానికి.
ఆఫీసులో అయితే నేను వాళ్ళని చూస్తే గౌరవిస్తాను. సభలోకి వచ్చినప్పుడు వాళ్ళు కింద కూర్చుంటారు, నేను పైన కూర్చుంటాను. అది వాళ్ళ మర్యాద. ఓటేశ్వరారు మా దగ్గర పనిచేస్తున్నారండి అందుకని చెప్పి మేము ఆయన కన్నా పెద్ద కుర్చీ వేదిక మీద ఏంటని వాళ్ళు అడగరు. వాళ్ళు కింద కూర్చుంటారు, నేను పైన కూర్చుంటాను. సభయందు నాది పెద్దరికం, కార్యాలయమునందు వారిది పెద్దరికం. మారిందా లేదా ధర్మం? అలాగే సందర్భాన్ని బట్టి ధర్మం ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ సందర్భం ఏమిటి? రణీజిత్యా దైత్యా. అందుకని శంకరాచార్యుల వారి శ్లోక ప్రారంభం అలా ఉంటుంది. వాళ్ళు యుద్ధం గెలిచి వచ్చారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికంతటికీ కూడా గొప్పవాడెవరు? సైన్యాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆయన గొప్పవాడు. ఎవరు? దేవసేనంతటిని నడిపించేవాడెవరు? సుబ్రహ్మణ్యుడు, సేనాధిపతి ఆయన. అందుకని ఎవరు యుద్ధం చేసి గెలిచినా అభినందనలు ఎవరికి ఇస్తారు? ఎవరు ఆ సైన్యాన్నంతటినీ నడిపించాడో ఆయనకే కదూ అభినందనలు ఇస్తారు. అంతేకాని అందరినీ పిలిచి చెప్పరు. ముందు సైన్యాధిపతికి చెప్తారు, మహానుభావుడు గెలిపించాడంటారు. సైనికులు కూడా ఎందరో ఉండొచ్చు, కానీ ఒక టీం గెలిచిందనుకోండి, టీం కెప్టెన్కి కదూ కప్పు చేతిలో పెడతారు. అలా అది యుద్ధమైనప్పుడు యుద్ధం చేసినటువంటి దేవసేనలన్నింటినీ నడిపించిన వాడెవరో ఆయనని మొదట చెప్పాలి. దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని విశాఖ, అది మొదటి మాట.